హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా మా ఇంట్లో ఎంటీ గోడలు అనమాట, కొన్ని గోడలు అయితే ఫ్రీగా ఉన్నాయన్నమాట. వాటికి ఫిట్ చేయడానికి చాలా వాల్ డెకార్ ఐటమ్స్ అయితే రీసెంట్గా కొన్నాను అనమాట. సో నాకైతే అవన్నీ ఇప్పుడు డెలివరీ అయిపోయాయి. సో నేను ఇప్పుడు వాటిని ఫిట్ చేసి ఆ వాల్ డెకార్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఫిట్ చేసిన తర్వాత. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా తక్కువలోనే వచ్చినాయండి. ఎవ్రీథింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా 20 పౌండ్స్ కంటే తక్కువలోనే వచ్చాయి అనమాట. సో ఎస్పెషల్లీ వీటన్నిటిని నేను బ్లాక్ ఫ్రైడే టైంలో కొన్నాను అనమాట. అందుకే చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి. ముందైతే నేను ఏ ఐటమ్స్ కొన్నాను, అవి ఎక్కడెక్కడ ఫిట్ చేసాము మా ఇంట్లో ఒకసారి చూసేద్దాం పదండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో కిచెన్లో ఖాళీగా ఉంది, ఏం చేయాలనుకున్నప్పుడు ఈ ఐటమ్ అయితే కొన్నాను. కానీ పెట్టిన తర్వాత ఏంటంటే అది చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో అందుకే దీన్ని రీప్లేస్ చేసి పెద్దది కొని దీన్ని రీప్లేస్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం నేను ఫుల్ ఈ విడ్త్లో ఒక ఐటమ్ అయితే కొన్నాను అనమాట. ఫస్ట్ అయితే దాన్ని చూసేద్దాం పదండి. ఇదేనమాట నేను కొన్న ఐటము. చూడండి ఎంత పెద్దది ఉందో. సో దీన్ని ఇప్పుడు ఫిట్ చేసేస్తానన్నమాట. ఇది చూసారా, మా వాల్ క్లాక్ అన్నమాట. సేమ్ అదే లీవ్స్ మోడల్. కొన్ని లీవ్స్ అయితే బ్లూ కలర్లో ఉండేవి. ఇది 1.5 year క్రితం కొన్నాను కదా, కొంచెం బ్లూ లీవ్స్ కొంచెం కలర్ తగ్గాయి చూడండి. బట్ ఇదైతే కొత్తది కదా, చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. ఇప్పుడైతే దీన్ని ఫిట్ చేసేద్దాం పదండి, పాతది తీసేసి. సో ఇదైతే తీసేస్తున్నాను. ఇది ఇలా పక్కన పెట్టేసి, సో మా ఇంట్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు నేను ఎప్పుడు గోడకి మేకలు అయితే కొట్టను అనమాట. మనకి ఏంటంటే ఇలాంటివి అంటించే ఉంటాయి. సో ఏంటంటే మనకి ఇక్కడ కవర్లా ఉంటుంది, అది తీసేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది అప్ టు 5 kgs వరకు హోల్డ్ చేస్తుంది. ఒకవేళ మనకి నచ్చకపోయింది అనుకోండి తీసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఓన్లీ వన్ ప్రాబ్లం ఏంటంటే మనకు అక్కడ పెయింటింగ్ ఉంటుంది కదా, పెయింటింగ్ని కూడా కొంచెం లాగేస్తుంది, నీట్గా అయితే రాదు. సో బట్ ఏంటంటే మనకు గోడలు కొట్టేదానికంటే ఇది బెటర్ కదా. 5 kgs ఇప్పుడు నేను తెచ్చిన ఐటమ్ అంత వెయిట్ ఏం లేదు చూసి, సో మనకి గోడకి మేకలు కొట్టక్కర్లేదులే అని చెప్పేసి ఇవి పెట్టి నేను అంటించేస్తున్నాను అనమాట. సో చూడండి, సో ఆల్రెడీ పైన పాతది ఉంది చూసారా, కొంచెం హోల్డ్ చేయడానికి ఉంటుందిలే పైన అని చెప్పి దాన్ని ఉంచేసి ఇంకా సైడ్లో పెట్టడానికి ఇవి పెట్టాను అనమాట. ఇప్పుడైతే పెట్టేద్దాం పదండి. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫిట్ చేసేద్దాం పదండి అయితే. చూసారా, ఇది కొంచెం ఇది హోల్డ్ చేస్తుంది అనమాట పైన. సో ఏంటంటే దీనికి ఇవి ఉంటాయి చూసారా, దీనికి ఏంటంటే పైన మనకి స్క్రూలా ఉంటుంది. ఆ స్క్రూ తీసి ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు స్క్రూ బిగించేస్తే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. పదండి స్క్రూ ఫిక్స్ చేద్దాం ఇక్కడ. చూడండి సూపర్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ఎంత బాగుందో. నాకేంటంటే అది వాల్ క్లాక్ మోడల్ వచ్చింది కనుక ఇది మిర్రర్ కావాలి అని చెప్పేసి సేమ్ మోడల్ ఉంది. బట్ ఏంటంటే ఇది కొంచెం ఇంకొంచెం డిజైనర్గా ఉంది. సేమ్ లీవ్స్తో సేమ్ షేడ్స్తో ఉంది కదా, సో ఇంకా బాగుందని చెప్పేసి నేనైతే దీన్ని తీసుకున్నాను అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దీన్ని యాక్చువల్గా ఎప్పుడు తీసుకున్నానో తెలుసా, మనకి నవంబర్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్ వస్తుంది చూసారా. సో టెమూలో అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు ప్రతి ఐటెంకి నియర్లీ ఒక 40 to 50% అయితే తగ్గించాడనమాట. సో అప్పుడు నేను చూశాను ఈ ఐటెంని, కొందామని కార్ట్లో పెట్టుకున్నాను. సో అప్పుడు వాడు రేట్ తగ్గించినప్పుడు కొన్నాను అనమాట. సో నాకు 20 poundsకే వచ్చింది ఇది, అంటే ఒక 2000 రూపీస్ అనమాట. ఇక్కడైతే 20 poundsకి ఏమొస్తాయిలేండి ఈ స్కాట్లాండ్లోని, అందుకని కొనేసాను నేను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చెప్పాను నేను నవంబర్లో ఆర్డర్ చేస్తే, ఇది ఎప్పుడు వచ్చింది చూడండి, ఎప్పుడు మార్చిలో వచ్చింది యాక్చువల్గా.
యాక్చువల్‌గా ఇంత పెద్ద పెద్ద ఐటెమ్స్ మనకి చిన్న చిన్న ఐటెమ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనకి ఏరోప్లేన్‌లో వచ్చేస్తాయన్నమాట. టేమూలో మనం ఏం ఆర్డర్ చేసినా. కానీ పెద్ద పెద్ద ఐటెమ్స్ ఉంటాయి చూసారా? ఇలాంటివి ఫ్రెజైల్ ఐటెమ్స్ అంటే సైజు పెద్దగా ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా ఎప్పుడూ మనకి బై ల్యాండ్ వస్తదనమాట. ఎయిదర్ బై ల్యాండ్ ఆర్ బై వాటర్ అనమాట. ఎయిదర్ షిప్‌లో గానీ, ల్యాండ్ ద్వారా గానీ వస్తదనమాట. ఇప్పుడు చైనా నుంచి మనకి ఇక్కడికి ఇది రావడానికి యాక్చువల్‌గా ఏంటంటే మనకి యాక్చువల్‌గా మినిమమ్ అయితే 1 మంత్ పడతది అని చెప్పారు. క్లియర్‌గా చెప్పారనమాట. నేనెప్పుడు నవంబర్‌లో ఆర్డర్ చేస్తే జాన్యువరి 21 లోపల వస్తది అని చెప్పి పెడితే యాక్చువల్‌గా ఏమైంది అంటే దానికి ఫస్ట్ ఆళ్ళు డెలివరీ చేశారు. కాకపోతే ఏంటంటే బోర్డర్స్ అన్నీ దాటుకొని మొత్తం సెక్యూరిటీ చెక్ అవుతుంది చూసారా? ఎక్కడో ఎవరో లేపేశారన్నమాట ఆర్డర్‌ని. రాలేదు టైంకి. అంటే ఎవరికో నచ్చుంటది. బోర్డర్ సెక్యూరిటీ ఉంటది చూడండి ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్ళకి ఏమైనా నచ్చితే తీసుకుంటారంటారు చూసారా? మూవీలో కూడా చూపిస్తారు చూసారా? రాకపోతే నాకు మళ్ళీ ఎప్పటికీ రాకపోతుంటే ఏంటంటే వాళ్ళే కొన్ని రోజుల తర్వాత మీకు మనీ రిటర్న్ చేసేయమంటారా? లేకపోతే మళ్ళీ ఆర్డర్ చేస్తారా అని అడిగితే నేను రీఆర్డర్ పెట్టాననమాట. రీఆర్డర్ పెడితే ఎప్పుడొచ్చింది? మార్చ్ 9థ్ వచ్చింది. అంటే జస్ట్ నిన్నే వచ్చిందనమాట. సో ఇంకా ఇప్పుడు తీసి నేనైతే ఫిట్ చేసేసాననమాట. జస్ట్ వచ్చిన 24 అవర్స్‌లోనే నేను ఫిట్ చేసేసాను. ఎందుకంటే ఐటెమ్ చూస్తే నాకు భలే అనిపిస్తుంది. సో అందుకే త్వరగా చేసేసాననమాట. నేను ఇవే కాకుండా అదే బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇంకా చాలా ఐటమ్స్ అయితే కొన్నాననమాట టేమూ నుంచి. ఎందుకంటే అప్ టు 50% ఆఫ్ అంటే నాకు మంచి రేట్‌లో వస్తున్నట్టే అనమాట. సో అందుకనే నేను ఎన్ని దొరికితే అన్నీ కొన్నాను. సో ఈ ఐటెమ్ చూడండి ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్‌గా మా ఫ్రంట్ డోర్ రాగానే చిన్న రూమ్‌లా ఉంటుంది కదా! ఎంట్రన్స్ రూమ్‌లోని అక్కడ ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉందనమాట. ఒక వాల్. సో ఆ వాల్‌ని దీంతో నింపేసాననమాట. సో అవి కూడా సేమ్ కైండ్ ఆఫ్ లీవ్స్ అలాంటి లీవ్సే. కానీ గోల్డెన్ షేడ్ లేదు. చూసారా వీటికి? ఓన్లీ బ్లూ అండ్ వైట్ ఉంది కానీ గోల్డెన్ షేడ్ ఇవ్వలేదు. కాకపోతే నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. ఈ మధ్యలోని ఈ లేడ్లు ఉన్నాయి చూసారా? సో ఇవి బాగా నచ్చిందనమాట. సో అందుకనే ఈ ఐటమ్ని అయితే తీసుకున్నాను. ఇది కూడా బ్లాక్ ఫ్రైడే సేల్లోనే తీసుకున్నాను. నేను అన్ని ఐటమ్స్ కార్ట్లో పెడుతూ ఉంటానన్నమాట. సో ఆ కార్ట్లో పెట్టినప్పుడే నాకు ఇదిగో ఈ ఆఫర్ ఉంది, ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లో ఇంత రేటు తగ్గిస్తున్నావు అని అనేటప్పటికి ఓకే మంచి ఛాన్స్ అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. నాకు ఐ థింక్ 15 పౌండ్స్ పడినట్టుంది, తక్కువే పడింది ఇది కూడా. సో అందుకే వెయిట్ చేయకుండా తీసుకున్నాను. దీనికి డెలివరీ ఫాస్ట్గానే వచ్చేసింది అనమాట. ఇది కూడా పెద్దదే కదా, ఇది కూడా ల్యాండ్ పైనే డెలివరీ చేశాడు. కాకపోతే వితిన్ టైంలో అయితే వచ్చేసింది. నేనేంటంటే మీకు ముందు చూపించింది చూసారా, దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అది వచ్చిన తర్వాత వీడియో చేద్దామని వెయిట్ చేశాను ఇన్ని రోజులు. ఇవి వచ్చి ఒక 2 మంత్స్ అయ్యింది. జాగ్రత్తగా అలా దాచి ఉంచాను అనమాట. నాకైతే ఈ ఐటెం బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ఐటెం మీకు ఆల్రెడీ తెలుసు, నేను లాస్ట్ వీడియోలో చూపించాను. ఏంటంటే మనకి ఎండ్ వచ్చినప్పుడు ఇక్కడక్కడ ఉన్న ప్యానెల్, సోలార్ ప్యానెల్ అని రీఛార్జ్ అయ్యి నైట్ టైము చీకటి పడగానే ఇవి వెలుగుతాయి అన్నమాట. ఇక్కడ మీకు మీ తూనీగలకి లోపల లైట్ ఉంటుంది, అది వెలుగుతుందన్నమాట. సో మీకు ఏంటంటే ముందు ఇక్కడ హమ్మింగ్ బర్డ్స్ ఉండేవి. ఏమైందంటే వర్షం వచ్చినప్పుడు బాగా దీనికి అవి కొట్టుకుని ఏం చేసిందంటే కొన్ని హమ్మింగ్ బర్డ్స్ అయితే ఊడిపోయాయి అనమాట. కానీ ఉన్నవి మాత్రం 3 ఉండేవి. అవి మాత్రం అప్పటికి ఇంకా 1.5 ఇయర్ అయినా కూడా వెలుగుతూనే ఉండేవన్నమాట. సో మీకు ఈ ఐటెం అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే టెమూలో ఆ సెల్లర్ దగ్గరే నేను హమ్మింగ్ బర్డ్స్ కాకుండా ఈసారి తూనీగలు తీసుకున్నాను అనమాట. చూడండి చాలా పెద్దవి ఉన్నాయి తూనీగలు. సో ఇంకేంటంటే నేను ఏం చేశానంటే అవి పాపం హమ్మింగ్ బర్డ్స్ పోయినాయి కదా, అంటే 3 పడిపోయినాయి కదా అని చెప్పేసి దాని ప్లేస్లో ఈ తూనీగలు అయితే పెట్టాను అన్నమాట. ఈరోజే పెట్టాను. చూద్దాం నైట్ అయినప్పుడు కొంచెం వెలుగుతాయి. ఎందుకంటే నేను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పెట్టాను కదా, అప్పటి లోపల సోలార్ ప్యానెల్ అయితే ఛార్జింగ్ అయ్యి ఉండదు. కొంచెం ఒక 1 అవర్ వెలుగుతుందేమో అని అనుకుంటున్నాను. లెట్స్ సీ, మీకు వెలిగినప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. తూనీగలు చూడండి నైట్ టైం ఎలా వెలుగుతున్నాయో. ఒక 2 అవర్స్ మాత్రమే ఎండ్ ఉంది ఇది పెట్టిన తర్వాత, అయినా కూడా బాగా ఛార్జ్ అయింది. రేపు ఎండ్ వస్తే ఇంకా బాగా వెలుగుతాయి అన్నమాట, డిఫరెంట్ కలర్స్తో. అంటే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. చూడండి కలర్స్ మారుతూ ఉన్నాయన్నమాట.
ఇంకొక వాల్ డెకార్ ఐటెం కూడా కొన్నాను అనమాట. కానీ ఇది ఎక్కడ ఫిట్ చేయాలో మాకు ఇంకా అర్థం కావట్లేదు. అందుకే ఏగా ఫిట్ చేయకుండా అలా పెట్టాను అనమాట. సో మా ఇంట్లో మేము ఎక్కువగా ఉండేది ఏంటంటే ఈ థియేటర్ రూమ్ అనమాట. మీకు తెలుసు కదా, ఈ రూమ్లోనే ఉంటాము. ఏంటంటే ఈ రూమ్కి ఈ డోర్ ఉంది చూసారా, ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వదన్నమాట. ఒకవేళ మా పిల్లలు తీసేసి వెళ్ళిపోయారు అనుకోండి, మొత్తం ఇల్లంతా చల్లగా ఉంటుందేమో, ఈ రూమ్లోకి చల్లదనం వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే దీనికి ఆటో క్లోజ్ అనమాట, కొంచెం మనకి ఆటో క్లోజ్ ఉంటుంది చూసారా, దాన్ని ఫిక్స్ చేస్తున్నాము ఈ రూమ్కి, అంటే ఈ డోర్కి ఫిక్స్ చేస్తాము. సో ఏంటంటే ఒకవేళ ఎవరైనా తీసి వెళ్ళిపోయినా సరే మెల్లగా క్లోజ్ అయిపోతుంది కదా. సో ఈరోజు అయితే ఆ వర్క్ పెట్టుకున్నాం అనమాట. ఇదిగో ఈ చేతులు అన్ని టూల్స్ అవన్నీ ఉన్నాయి, స్టార్ట్ చేశారు ఈ వర్క్. సో ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ డోర్. ఇప్పుడు చూసారంటే రైట్ హ్యాండ్ అన్నది ఎలా క్యాల్కులేషన్ చేస్తారంటే, ఇంజెస్ ఈ డోర్ ఓపెనింగ్ ఏ సైడ్ ఉంది మనకి, ఓకే, ఇది రైట్ హ్యాండ్ డోర్. సో రైట్ హ్యాండ్ డోర్కి మనం స్టాండర్డ్ ఇన్స్టలేషన్ చేస్తున్నాం. ప్యారలల్ ఇన్స్టలేషన్ అంటే బ్యాక్ సైడ్ చేసుకోవడం. సో ఇప్పుడు స్టాండర్డ్ చేస్తున్నాం. స్టాండర్డ్కి ఇది ఇలా వస్తుంది ఇక్కడ, ఇదేమో దీనిపైన ఇక్కడ వస్తుంది ఇలాగా. మాకు ఒక ఛాలెంజ్ వచ్చింది ఇప్పుడు. తీరా చూసారా, ఇది ఫ్లాట్గా రావాలి. ఫ్లాట్గా రావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ కర్వ్ వచ్చింది, ఇక్కడే రావాలి ప్లేస్మెంట్. ఎందుకంటే ఇది మనకి టెంప్లెట్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఎలాగా మేకులు కొట్టేది టెంప్లెట్, ఇప్పుడు చూసారంటే ఇది టెంప్లెట్, ఇలా టెంప్లెట్ ఇస్తాడు. ఈ టెంప్లెట్ మనం ఇలాగ అంటించినప్పుడు ఇది డోర్ అప్పు ఇదంతా ఇది ఇలా అంటించుకొని మనం హోల్స్ డ్రిల్ చేస్తాం అన్నమాట. ఓకే, దాని ప్రకారమే మనం చేసుకోవాలి, నీట్గా కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మెజర్మెంట్స్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇలా పెట్టి కొట్టాము, కొడితే ఏమైంది, ఇది సెంటర్ ఆఫ్ ది హింజ్ చూసారా, సెంటర్ ఆఫ్ ది హింజ్ అన్నారు, సెంటర్. ఇది అప్పర్ ఎడ్జ్ ఆఫ్ ది, ఇప్పుడు ఓకే, ఇది అప్పర్ ఎడ్జ్ ఆఫ్ ది డోరు, ఇది ఎడ్జ్ ఆఫ్ ది అప్పర్ ఫ్రేము. చూసారా ఎలా వచ్చింది. అప్పుడు మనకి ఇది గైడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ 4 హోల్స్ గైడెడ్ హోల్స్ పెట్టా, ఇక్కడ పెట్టా. కానీ ఏమైంది మనకి బ్యాడ్ లక్, ఇది చూస్తే నేనేమనుకున్నాను ఇక్కడ వస్తుందేమో అనుకున్నాను, కానీ దీని మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇలా నిలబడదు, ఇది నిలబడదు కాబట్టి మనం దీన్ని కట్ చేసామన్నమాట. కొద్దిగా కట్ చేశారు. ఇదే మల్టీపర్పస్ టూల్ అంటారు దీన్ని. చూసారా చాలా ఈజీ, ఎక్కడన్నా కట్ అవుతుంది. ఇది ఇలా పెట్టి సో దాంతో కట్ చేసింది ఈజీగా వుడ్ని కట్ చేస్తుంది. ఇప్పుడు దగ్గర చూపెట్టి ఇది చూస్తే మీకు నాచ్ వచ్చేసింది ప్యారలల్గా. ఇది కరెక్ట్గా ఇది పెడితే మీకు తెలియదు కూడా తెలియదు, అది కరెక్ట్గా వెళ్ళి అది కూర్చుంటుంది లోనికి వెళ్ళేలాగా. చూసారా ఎలా వచ్చిందో నాచ్ అది. సో ఇది చాలా అడ్వాంటేజ్. మీకు ఎక్కడన్నా వెరీ కంజెస్టెడ్ కానీ ఇలా ప్యారలల్గా ఇలా కట్ చేయాలన్నా ఇది మల్టీపర్పస్ టూల్. ఇది మేము అన్ని డిఐవై వర్క్లు అయితే చేసుకుంటూ ఉంటాం. చూడండి ఇక్కడ యూట్యూబ్లో వీడియో పెట్టుకొని సో ఎలా చేయాలో నేర్చుకుని మా పనులు మేమే చేసుకుంటున్నాం అన్నమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నేను కొన్న వాల్ డెకార్ ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. మీకు ఎలా నచ్చినాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.